అద్భుతమైన రోజు. ఎందుకంటే ఏ వర్గం ప్రజలు బాగుంటారో మీ అందరికీ తెలుసు. దేశం బాగుండాలంటే ముందు రైతులు బాగుండాలి. రైతు బాగుండాలి అనే ఒకే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీకి వెళ్లే ముందు ఒక మాట ఇచ్చారు. ఆ మాటలో మీ అందరికీ తెలుసు. సూపర్ 6 అని 6 పథకాలు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి ఉంటే, ఏ పేదవాడైతే ఉంటారో, ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రతి పథకం అందించాలనే ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు పెట్టారు. అన్నిటికంటే రైతు బాగుండాలి, మహిళలు బాగుండాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ కింద గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు, 7,000 రూపాయలు నేరుగా రైతు యొక్క అకౌంట్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మన కూటమి ప్రభుత్వం. మొత్తం రాష్ట్రం మొత్తంలో 46,83,160 మందికి లబ్ధి చేకూరుతుంది. దీనికి అయ్యేటటువంటి ఖర్చు సుమారు 3,174 కోట్ల ఖర్చు ఈ రోజు రైతు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్థిక ఇబ్బందులు ఉంది. కరెక్ట్ కాదంటారా? మన కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరాలు దాటిన సందర్భంగా మనకి ఏమేమి పథకాలు వచ్చాయి, ఏమేమి పథకాలు ఇంకా మనకు వస్తాయని కూడా ఆలోచించుకోండి. ఇక్కడ మేము కోరేది ఒక అధికారులు అందరూ ఏడీ గారు గారు, అలాగే రైతు పరమ శ్రీనివాస్ గారు, అలాగే అందరూ పెద్దలందరూ ఉన్నారు. మేము అధికారులకు తెలియజేస్తున్నది ఒకటే, ఏ సంక్షేమ పథకమైనా ఏదైనా ప్రజలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ద్వారా ఈ వస్తుంది అని కొంచెం అందరికీ తెలియచేయండి. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇంత మంచి జరుగుతుందనే విషయాన్ని మీరు తెలియజేస్తే రేపు జరిగేటటువంటి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలి. కాబట్టి ఏవైతే మన వాస్తవంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందో అదే విషయాలు చెప్పండి. ఇక్కడ మహిళలు ఉన్నారు, అందరికీ తెలుసు. సూపర్ 6 లో భాగంగా గ్యాస్ బండ్లో 3 ఉచితంగా ఇస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా ఇచ్చినటువంటి హామీల్లో ముందుగా పెన్షన్ పెంచడం జరిగింది. పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ పెన్షన్ పెరిగిందా? ఒకే ఒక సంతకంతో పెన్షన్ పెట్టినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పడం జరిగింది. గ్యాస్ బండ్లు 3కి సంబంధించి అకౌంట్ లో డబ్బులు పెడతాయమ్మా సోదరులందరూ. అంటే మీకు ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు గారు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే
శ్రీ కన్వీనర్ గారు చాలా కీలకంగా ఉంటారు కాబట్టి వారిని కూడా వరుణ శ్రీనివాస్ గారు తెలియజేస్తాం. ఒకసారి మన పోలవరం నియోజకవర్గం తీసుకొస్తే రైతులకి సొసైటీ ద్వారా, ఆప్కాబ్ ద్వారా, నాబార్డ్ ద్వారా ఇంకా ముఖ్యమంత్రిగా ఏమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలో వారిని కూడా తీసుకొస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఎందుకంటే దేశానికి యుద్ధం చేసే కూడా ఉండాలి, తిండి పెట్టేటటువంటి రైతులు వీళ్ళందరూ కూడా బాగుండాలి. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై హింద్, జై చంద్రబాబు.